అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. వారితో మాట్లాడదాం. రాజేష్ గారు నమస్కారం సార్. నమస్తే. రాజేష్ గారు, విశాఖ స్టీల్ ప్లాంట్లోని బ్లాస్ట్ ఫర్నేస్ 3 ఇది ఆగిపోయింది. ఇది ఆగిపోయిందంటే అక్కడ ఉద్యోగుల గొంతు కోయటమే. చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తారనుకుంటే పూర్తిగా అమ్మేస్తున్నాడు, ప్రైవేటీకరణ జరిగిపోతుందని చెప్పి ఆయన ట్వీట్ కూడా చేశారు విజయసాయి రెడ్డి గారు. ఎలా చూస్తారు సార్ దీన్ని? అంటే విజయసాయి రెడ్డి ఆ ట్వీట్లో ఇంకా చాలా భారీ భారీ డైలాగులు కూడా చెప్పాడు. 32 మంది బలిదానాలతోటి ఏర్పడ్డ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక ఎమోషనల్ నినాదంతో అనే స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా కంటికి రెప్పలాగా దాన్ని కాపాడుకున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి అమరావతి హైదరాబాద్ మీద ఉన్న ప్రేమ విశాఖపట్నం మీద లేదు. విశాఖపట్నం ఆస్తుల మీద, విశాఖపట్నం ఆస్తుల్ని అమ్ముకోవటాన్ని ఒక బంగారు గనిలాగా ఆయన భావిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్, అలాగే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఇద్దరు రాజీనామా చేయాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ అవ్వకుండా పోరాడాలి అని చెప్పని విజయసాయి రెడ్డి గారు ఒక 7 పార్టులుగా ఒక పెద్ద ఇంత చాంతాడంత ట్వీట్ పెట్టారు ఆయన. విశాఖపట్నం ప్రజల కోసం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం వైసీపీ పార్టీ రాజీ లేని పోరాటం చేస్తుంది, దాన్ని కాపాడి తీరతాము అని చెప్పని మనకి అంటే విశాఖపట్నం పట్ల తమ ప్రేమని, అభిమానాన్ని, ఆప్యాయతని, అనురాగాన్ని ఒలకబోస్తా ప్రజలు అట్లా భావించాలి అని చెప్పని మేమే విశాఖపట్నానికి మెస్ అయ్యాలం, విశాఖపట్నాన్ని కాపాడే వ్యక్తులు మేమే, చంద్రబాబు నాయుడు విశాఖపట్నాన్ని భక్షించడానికి వస్తున్నాడు, చంద్రబాబు నాయుడు బృందం ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా విశాఖపట్నాన్ని ఒక బంగారపు గనిలాగా చేసుకొని దోచుకునే వ్యక్తులు. అలాగే మా ద్వారా నిర్మాణం జరిగిన ఈ స్టీల్ ప్లాంట్ గతే ఇట్లయింది అని అంటే మా ద్వారా నిర్మాణం జరిగిన పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, విద్యుత్ ప్లాంట్లు, మరి ఏ విద్యుత్ ప్లాంట్లు వీళ్ళ హయాంలో నిర్మాణం జరిగినాయి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నిర్మాణం జరిగిన విద్యుత్ ప్లాంట్లు ఏవి? జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆయన పాలకుడిగా ఉండగానే గంగవరం పోర్టుని అదానికి కట్టబెట్టారు, కృష్ణపట్నం పోర్టుని అదానికి కట్టబెట్టారు, కృష్ణపట్నం పవర్ ప్లాంట్ని మెయింటెనెన్స్ కోసం అని చెప్పని దాన్ని కూడా అదానికి అప్పచెప్తున్నారు. వాళ్ళకి విదేశాల్లో బొగ్గు గనులు ఉన్నాయి, పోర్టులు ఆడ చేతిలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో స్టీల్ పవర్ ప్లాంట్ సక్సెస్ఫుల్గా నడుచుద్ది అని చెప్పని నిర్వహణ పేరుతోటి కట్టబెట్టే ప్రయత్నం చేశారు జన్కో నుంచి తప్పించి. మరి ఇవాళ విజయసాయి రెడ్డి గారికి విశాఖపట్నం మీద ఉన్న ప్రేమ ఏంటి అనేది మనం ఈ వారంలోనే హైకోర్టులో జరిగిన ఒక విచారణ వింటా ఉన్నాం. భీమ్లీ బీచ్లో సిఆర్జెడ్ నిబంధనలు అతిక్రమించి వాళ్ళ కుమార్తె అలలకి అతి సమీపంలో వీళ్ళు ఒక భూమిని కొనుగోలు చేసి అక్కడ నిర్మాణాలు చేస్తున్న అంశాన్ని అక్కడ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు హైకోర్టు దృష్టికి తీసుకొస్తే వీళ్ళు పర్యావరణ అనుమతులు, సిఆర్జెడ్ అనుమతులు ఉల్లంఘించి ఇక్కడ నిర్మాణాలు చేస్తున్నారు బీచ్లో, దీన్ని అడ్డుకోమని చెప్పని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తే గౌరవ హైకోర్టు ఆదేశాలతోటి ఆ ఫోటోలు ఇవన్నీ పరిశీలించి చూసిన తర్వాత గౌరవ హైకోర్టు కూడా కన్విన్స్ అయ్యి బీచ్లో కట్టడం ఏంటి బుద్ధి లేకుండా వాటిని ముందు కూల్చేసేయండి అని చెప్పని జీవీఎంసీ అధికారులకి ఆదేశాలు ఇస్తే జీవీఎంసీ అధికారులు మేము కూల్చాము అని చెప్పని రిపోర్టు హైకోర్టుకి సబ్మిట్ చేస్తే హైకోర్టు ఈ కూల్చిన ఖర్చు ఎవరు భరించారు? జీవీఎంసీ మేమే మీరెందుకు భరించుకోవాలి? కట్టింది ఆళ్ళు, రూల్స్కి అగనిస్ట్గా సిఆర్జెడ్ నిబంధనలు అతిక్రమించి కట్టింది ఆళ్ళు, వాళ్ళ దగ్గరే వసూలు చేయండి అని చెప్పని జీవీఎంసీ అధికారులను కూడా కూర్చున్న ఖర్చు కూడా వాళ్ళ దగ్గర వసూలు చేయమన్నారు. ఎవరు ఈ దగ్గర? విజయసాయి రెడ్డి గారి కుమార్తె నేహారెడ్డి దగ్గర. ఈ విజయసాయి రెడ్డి గారు డిఫాక్టో చీఫ్ మినిస్టర్గా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షకుడిని నేను అని చెప్పని జీవీఎంసీ ఎలక్షన్స్ అప్పుడు పాదయాత్రల పేరిట హంగామా చేశారు.
5 సంవత్సరాలు 22 మంది పార్లమెంటు సభ్యులు బలం చేతిలో ఉండి నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తా, కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడలో ఉంచుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం 100% ప్రైవేటైజేషన్కి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని 1కి 10 సార్లు డిజిన్వెస్ట్మెంట్ అంటే ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ, పబ్లిక్ సెక్టర్ రంగం నుంచి వ్యాపారం చేయటం ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పని ప్రధానమంత్రి గారు ప్రకటించి డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా మేము దీన్ని నమ్మేయటానికి సిద్ధపడుతున్నామని చెప్పని పార్లమెంట్ వేదిక 1కి 10 సార్లు చెప్తా ఉంటే పార్లమెంటును స్తంభింపజేసే కార్యక్రమం కానీ, దీన్ని అడ్డుకోవడానికి పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం కానీ, ఈ విజయసాయిరెడ్డి కానీ 11 మంది రాజ్యసభ సభ్యులు కానీ 22 మంది లోక్సభ సభ్యులు కానీ ఎప్పుడన్నా పోరాటం చేసిన తీరు చూసాం మనం? లేదు. ఇవాళ 5 సంవత్సరాలు కంటికి రెప్పలాగా కాపాడుకున్నా అంట జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పాలనా హయాంలో ఆయన ఇచ్చిన అలుసే కారణం. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందో రాష్ట్రాన్ని స్తంభింపజేసి ఉండాల్సింది, కానీ కేంద్ర ప్రభుత్వానికి దాసోహం అని, ఎలా అయితే పోర్ట్లు పవర్ ప్లాంట్లు ప్రైవేట్ రంగాన్ని కట్టబెట్టాడో అదేవిధంగా ఏ కేసుల ఒత్తిడితోటో అక్యూజ్ నెంబర్ 1 and 2 కేంద్ర ప్రభుత్వంతో రాజీపడి వీళ్ళు ఇచ్చిన అలుసే, వీళ్ళు ఏలు పెట్టే సంధిస్తే కేంద్ర ప్రభుత్వం కాలు పెట్టింది. అసలు సంధించింది వీళ్ళే. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గనుల శాఖ స్టీల్ అండ్ గనుల శాఖ అంటే సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నరసాపురం నుంచి నెగ్గిన బీజేపీ ఎంపీ, ఆయన ఇప్పుడు కేంద్రంలో ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్ర ఉక్కు గనుల శాఖ కేబినెట్ మినిస్టర్ కుమారస్వామి గారిని తీసుకొచ్చి కుమారస్వామి గారి ద్వారా అష్యూరెన్స్ ఇప్పించారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదు, పబ్లిక్ సెక్టార్లోనే ఉంటుంది అని చెప్పని. ఒకవేళ ఇప్పుడు అక్కడ వైబిలిటీ కాక, అంటే ఇప్పుడు నాకు తెలిసి నాకు సన్నిహిత పరిచయాలు ఉన్న కొంతమంది కార్మిక నాయకులతో కూడా మాట్లాడుతున్నా. వాళ్ళు నాకు ఇచ్చిన సమాచారం ఏంటి అంటే 24,000 కోట్ల అప్పులతో ఉంది, క్యాష్ రిజర్వ్స్ అసలు లేవు, మెటీరియల్ ప్రొక్యూర్మెంట్కి కూడా రిజర్వ్స్ లేవు. కేంద్ర ప్రభుత్వం దయదలిచి ఒక బెయిల్అవుట్ ప్రపోజల్లో ఎంతో కొంత గ్రాంట్ ఇస్తే తప్ప ఇప్పుడు స్టీల్ ప్లాంట్ నడిచే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా స్టీల్ ప్లాంట్ని కాపాడాలని చెప్పని చిత్తశుద్ధితో ఉన్నారు. కేంద్రంలో వీళ్ళ సంఖ్యాబలం మీద కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి తలమానికంగా ఉన్న పబ్లిక్ సెక్టార్లో ఉన్న స్టీల్ ప్లాంట్ని కాపాడే ప్రయత్నమే జరుగుద్ది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటైజేషన్కి అవకాశం కల్పించకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. ఆల్రెడీ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి నుంచి ఆ అష్యూరెన్స్ మనం గతంలోనే పొందున్నాం. కాబట్టి విజయసాయిరెడ్డి గారు ఈ ట్వీటుల ద్వారా ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా శ్రీభరత్ పల్లా శ్రీనివాస్ రాజీనామా చేశారంట. మరి 5 ఏళ్లలో వీళ్ళు ఎన్నిసార్లు రాజీనామాలు చేశారు? అసలు కేంద్ర ప్రభుత్వం పాలసీగా మేము దీన్ని అమ్మేపోతున్నామని ఇప్పుడేమో అధికారిక ప్రకటన చేయలేదు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి పబ్లిక్ సెక్టార్లోనే ఉంటుందని చెప్పని చెప్పెళ్ళారు. అసలు ఆదుర్ద అంటే ఎంత వేగంగా చంద్రబాబు నాయుడు గారికి బురద పూసేయాలా, ఆయన విశాఖపట్నం వ్యతిరేకంగా చిత్రీకరించాలని. ఎందుకంటే విశాఖపట్నం ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, ఈ విజయసాయిరెడ్డి ఏంటి, ఈ వైవి సుబ్బారెడ్డి ఏంటి, ఈ విజయం ఏంటి అనేది తెలుసు కాబట్టి 2014లోనే విజయలక్ష్మి గారు పోటీ చేస్తే 1,00,000 ఓట్లతో ఓడించారు. 2019లో ఎంవి సత్యనారాయణ గెలిపిస్తే అక్కడి నుంచి వైసీపీ ఎంపీగా ఎంవి సత్యనారాయణ ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు? బాబు మీకు దండవరా నాయన, నేను ఇంకా విశాఖపట్నంలో వ్యాపారమే చేయనని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో. తిరిగి మొన్న 2019 అసెంబ్లీ ఎలక్షన్స్ రాష్ట్రం అంతా తెలుగుదేశానికి ఘోరంగా ఓడించారు. కానీ విశాఖపట్నం నగర పరిధిలో 4 స్థానాలు తెలుగుదేశానికి దక్కినాయి. మొన్న 2024 ఎలక్షన్స్లో రాష్ట్రంలోకెల్లా అత్యధిక మెజార్టీతో విశాఖపట్నం పార్లమెంటు స్థానం 5 లక్షల పైగా మెజార్టీ తెలుగుదేశం అభ్యర్థి శ్రీభరత్ నెగ్గాడు, ఎన్డీఏ కూటమి అభ్యర్థి. ఇక్కడ గమనించుకుంటే వైసీపీ పార్టీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. ఆ 11 మందికి వచ్చిన మెజార్టీ, ఆ పార్టీ నుంచి 4 పార్లమెంటు సభ్యులు ఎన్నికయ్యారు. ఆ 4కి వచ్చిన మెజార్టీ, ఈ 11 మంది ఎమ్మెల్యేలు, ఈ 4 ఎంపీలకు వచ్చిన మొత్తం మెజార్టీ కలగలిపినా కూడా విశాఖపట్నంలో తెలుగుదేశం అభ్యర్థి శ్రీభరత్కు వచ్చిన మెజార్టీ కన్నా ఇంకో 1,00,000 తక్కువ.
అంతగా విశాఖపట్నం ప్రజలకి ఈ జగన్మోహన్ రెడ్డి గారన్నా ఈ విజయసాయి రెడ్డి అన్న ఒక అసహ్యం పెరిగిపోయింది. వీళ్ళు ఇవాళ మాకు విశాఖపట్నం మీద ప్రేమ ఉంది అని చెప్పని విజయసాయి రెడ్డి ఈ స్టేట్మెంట్లు ఇస్తుంటే, ఒక పక్క కోర్టు మీ అతిక్రమణలో కూల్చేమన్నా ఇస్తున్న ఆదేశాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే, మీకు విశాఖపట్నం మీద ఎంతటి స్థాయి ప్రేమ ఉందనేది విశాఖపట్నం ప్రజలకు ఒక స్పష్టత ఉంది మిస్టర్ విజయసాయి రెడ్డి. ఓకే, చూద్దాం సార్. ఈ ట్వీట్ మీద ప్రజలు కూడా ఆయన ట్వీట్ కిందే రెస్పాండ్ అవుతున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. మీరు ఏం చేశారో 5 సంవత్సరాల్లో ప్రజలందరూ చూశారని చెప్పి ఆయనకే కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్.